Hey guys, hi everyone, welcome back to Vlogs with Scientara, and today we are going to learn about the continuation of yesterday's graphic designing series. Yesterday I said you what comes under graphic designing, right? There were many things there. So in that we will discuss about each and every topic. What is the role, what is the salary of the role, what is the scope of the role, what is the work mode of the role, and should you follow your passion for the particular thing. Everything will be said in this particular video. See, every day I come out with 2 topics under graphic designing. What is it and know about it. After that we'll get into one particular thing that is my favorite and my passion is logo designing. So I started learning about logo designing. Now if your passion is something else, to find out that passion you need some videos, right? You should understand, right, what particularly this thing is, what particularly that thing is. Only when if you understand what is AI artist, what is architecture and interior designing, what is brochure design, only when you understand that and you know what are there in that, you will feel like getting into it, right? Like that only. So to know about all those things, I'm making this particular video. And you may see that మై వీడియో ప్రీవియస్లీ వాజ్ తెలుగు, రైట్? ఐ ఫర్గాట్. ఇన్ ద ఫ్లో నేను ఇంగ్లీష్లో చెప్పేశాను. ఇప్పటి నుంచి తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం ఏఐ ఆర్టిస్ట్స్ గురించి తెలుసుకుందాం. ఈ ఏఐ ఆర్టిస్ట్ అనే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ శాలరీ ఏంటి, వాళ్ళ స్కోప్ ఏంటి, అదంతా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మీరు ఒక క్వశ్చన్ నన్ను అడగొచ్చు, ఎక్స్పీరియన్స్ పీపుల్ వీడియోస్ చేస్తున్నారు కదా, మీ వీడియోస్ మేము ఎందుకు చూడాలా అని. చూడండి, కలిసి నేర్చుకునే వాళ్ళు, మన ఏజ్ వాళ్ళతో మనం కలిసి నేర్చుకుంటే ఆ వైబ్స్ కానీ మీరు నేర్చుకునే ఇన్ఫర్మేషన్ కానీ వేరేలాగా ఉంటుంది. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పర్సన్స్తో నేర్చుకోవడం కూడా ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్, వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. బట్ టు గెట్ ఇంట్రెస్ట్ ఎవ్రీ డే, గెట్ అవుట్ ఆఫ్ యువర్ బెడ్ అండ్ లెర్న్ విత్ మీ, దట్ ఈస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్యాషన్. ఇన్ ద సెకండ్ థింగ్ విచ్ ఐ సెడ్, దట్ ఈస్ లెర్నింగ్ విత్ మీ, మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. చూడరా, ఈరోజు ఈ పాప ఇంత నేర్చుకునేసింది, నేను ఈ పాపతో పాటు అంత నేర్చుకోవాలి, నేను తెలుసుకోవాలి, నేను కొత్త నాలెడ్జ్ తెచ్చుకోవాలి, ఏదంటే ఏమి, నా కెరియర్ ఏ పక్క వెళ్ళాలి, లేదా నేను కూడా అందరి మందలాగా సాఫ్ట్వేర్ వైపు వెళ్ళిపోవాలా, లేదా నాకంటూ ఒక కెరియర్ ఉంది, నాకంటూ ఒక టాలెంట్ ఉంది, దాన్ని ఒక పర్టిక్యులర్ డైరెక్షన్లో నడపాలా అనేది. శాలరీ ఇది డిపెండ్ అవుతుంది, మీరు ఎంత వర్క్ చేస్తారో దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. మోడ్ ఏమంటే, ఫ్రీలాన్సింగ్ చేస్తే మీకు ఎక్కువ ఎర్నింగ్స్ ఉంటాయి. డైరెక్ట్గా ఒక దగ్గర పోయి వర్క్ చేస్తే మీకు తక్కువ ఎర్నింగ్స్ ఉంటాయి. ఫ్రీలాన్సర్గా చేస్తే ఎక్కువ ఎర్నింగ్స్ ఉంటాయి. కింద ఒకటి ఇచ్చా, ఫాలో యువర్ ప్యాషన్, మనీ విల్ ఫాలో యూ. ఇది ఎందుకు ఇచ్చా అంటే, చాలామంది సాఫ్ట్వేర్కి ఎందుకు వెళ్తారు, శాలరీ ఎక్కువ ఉంటుంది అని కదా. సో మీరు సాఫ్ట్వేర్కి వెళ్ళి మీ ప్యాషన్ని చేసుకోవచ్చు త్రూ ఫ్రీలాన్సింగ్. దట్ ఈస్ వాట్ ఐ మెంట్ టు సే ఇన్ పర్టిక్యులర్ దిస్ వీడియో. ఓకే, ఐ ఆల్సో ఎక్స్ప్లెయిన్ యూ ఇది ఎలా అవుతుంది, ఎలా చేసుకోగలరు, నేను కూడా ఎలా చేస్తాను. అసలు నేను కూడా మీలాగే కదా, అందుకే నా నుండి నేర్చుకోండి అని చెప్తాను. నేను కూడా మీలాగే నేను ఎలా చేస్తానో చూస్తే మీరు మీ లైఫ్లో ఏం చేయాలో ఐడియా వస్తుంది. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పర్సన్ చూస్తే దే హ్యావ్ ఆల్రెడీ డన్ ఇట్. సో యూ డోంట్ నో ద వే, యూ డోంట్ నో ద పాత్ హౌ టు గో. కరెక్టా? నెక్స్ట్ we'll know about architecture and interior designing. What do architects and interior designers do? See, as you all know, ఇది ఒక ఇవన్నీ ఏ హైట్లో ఉండాలా, ఏ సైజులో ఉండాలా, ఏ షేప్లో ఉండాలా, ఎలా ఉంటే బాగుంటుంది, ఎక్కడ లైట్స్ పెడితే బాగుంటుంది, ఎక్కడ విజువల్. చాలామంది మనల్ని డిమోటివేట్ చేసే వాళ్ళు ఉంటారు. ఎగ్జాంపుల్, నేను కూడా ఆర్కిటెక్ట్ కావాలి అనుకున్నా, నా ప్యాషన్నే అది. యాక్చువల్గా నాకేం తెలుసు అప్పుడు, డ్రాయింగ్స్ వస్తే ఆర్కిటెక్ట్ అయిపోవచ్చు, ఇంకే ప్రొఫెషన్ లేదు అనుకున్నా. కాకపోతే డ్రాయింగ్స్ వస్తే ఇన్ని ముందే ఈ లోగో డిజైనింగ్ గురించి వాటి గురించి తెలుసుంటే నేను నా ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి ప్రాక్టీస్ చేసి ఈ పాటికి ఆల్రెడీ ఒక స్టేజ్కి వచ్చిండేదాన్ని. సో ఐ కుడ్ గెట్ ద క్లయింట్స్, నా క్లయింట్స్ వచ్చేవాళ్ళు, నేను వర్క్ చేసేదాన్ని, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేదాన్ని, ఎంతో టర్న్ చేసాను. సో అందుకే నేను ఈ నాలెడ్జ్ ఇస్తాను. ఇప్పుడు నా వీడియోస్ నాకు తెలిసి ఫ్రెషర్స్ ఎక్కువ చూస్తారు, ఎందుకంటే నేను సిఈటీ రిలేటెడ్ వీడియోస్, డిఎస్యూ రిలేటెడ్ వీడియోస్ ఇవి ఎక్కువ పెట్టినా కాబట్టి ఫ్రెషర్స్కి బాగా యూజ్ అయ్యే ఒక సిరీస్ని తీసుకొని వచ్చిన ఈ గ్రాఫిక్ డిజైనింగ్. అండ్ సో ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ ఆల్ ద ఫ్రెషర్స్ అవుట్ దేర్. సో మీరు చూసి మీరు నేర్చుకొని నాతో పాటు మీకు కూడా ఉత్సాహం వస్తే ఇట్ విల్ బీ వెరీ నైస్. అండ్ రేపు ఇంకో టాపిక్తో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.